తెలుగు క్రైస్తవుల నుంచి 47వ కీర్తన వధువు సంగము వరుని కొరకు అనే కీర్తన పాడుకున్నాం. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది.
శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం నా బాణ భూమి సార్వో నాట్య వందనం నా బాణ భూమి సార్వో నాట్య వందనం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు నింతయు బ్రనుతే యెహోవా శ్రేష్ఠ జనక నీకు నింతయు బ్రనుతే మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి మహోన్నతుండ దివ్యుడ ఘన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పిత్రాత్మజుండ విజయమంగళం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం సమస్త సృష్టి సాధనాంబ సావ్యమంగళం శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరాప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులో పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొంచనికి అనేక స్తుతులు. నీవు కలిగేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టిని బాట మనకు నమస్కరించుచున్నాము. ఆరాధన పడుకున్నానికి కీర్తికినట్లు ఇక్కడ శివుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వతంలో ప్రవేశింపకపోవడము మన పాపస్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదవాణి బంధువు కనుక
ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతిములను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకున్నడలా ఆయనను అబద్ధంగా వచ్చేవారు మోదము. ఆయన వాక్యం వల్ల ఉండదు. తన క్రమలకు ప్రహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్త పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో గౌరవం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమందినంత కలిసినప్పుడు పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మ బట్టి నైజం బట్టి పాపులమైన, తలుపులను బట్టి చూపును బట్టి పాపులమైన, వెంటను బట్టి మాటను బట్టి పాపులమైన, ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమైన, నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అప్రమత్తమైన భ్రమను బట్టి విశ్వాసమైన పాపంలో క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడు, మన పాపను జ్ఞాపకము చేసుకున్నాడు. అటుదంతము స్తుతించదము. తండ్రి, నీవు పరిశుద్ధుడవై ఇన్నందున పాపులను అసహించుకోవలసినది కానీ అట్లు చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడని చెప్పని. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభావికత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలుమరణపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చిననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు ఇచ్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా నునట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకంలోను భూలోకంలోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేర్చుననియు ఈయన ఆవేశంలోని దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుంపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తమున గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నొందదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో
ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనం అందరము మార్పు పొందుదుము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావంలో కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాము. నాయనా, ఇంతవరకు ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని తోడుకొని వచ్చి నీతో సహవాసము చేసే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకొనొచ్చు ఉన్నాము. నాయన, ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథంలోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవేమో విపులముగా బోధింపచేసి మహిమను పొందమని వాక్యమైన యేసునాన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా? రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగము రావయ్యా, రావయ్యా యేసయ్యా, వేగము రావయ్యా, రావయ్యా యేసునాథా, వేగము రావయ్యా. అక్కడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? ఆయన పాద సాన్నిధ్యంలో కూడా వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దేవునిలో తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయును గాక. ఆమేన్. మా వీలున్నవారు ముందు జరు కూర్చోండి. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే మనమందరము కూడా రాకడ కాలములో మనం ఉన్నాం. దైవజనులు దేవదాసి గారు చెప్పిన మాటను బట్టి అక్టోబర్ మాసం అంతా కూడా దిద్దుకునేటువంటి మాసము, దిద్దుకొనుట. మరి ఈ యొక్క నవంబర్ మాసము సిద్ధపడుట. కనుక మనం దేనికి సిద్ధపడాలి అంటే ప్రభువు వచ్చేటువంటి రాకడకు మనం అందరము కూడా సిద్ధపడే వారిగా ఉండాలి. మరి సిద్ధపడిన వారే ఎక్కడికి వెళ్తారట? పరలోకమునకు ఆరోహణమై వెళ్ళగలరు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాట మనం చూస్తున్నాం. చివరిలో కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము, బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. కనుక మనం ఇక్కడ చూసినట్లయితే కడబోరం రోగాన్ని మనం అందరం కూడా ఏం చేస్తామంట? మార్పు చెందుతాం అని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే అనేకమైన బోర్లు మనకి కనబడుచు ఉన్నవి, వినబడుచు ఉన్నవి. మనలో మార్పు ఉండకపోవచ్చు, మార్పు ఉండవచ్చు. మార్పు చెందిన వారే రెప్పపాటులో వారు ఏం చేస్తారంట? సిద్ధపడి మార్పు పొందుదము, అప్పుడు వెంటనే కడబోర మ్రోగును అని వ్రాయబడి ఉన్నది. అయితే మనం గమనించినట్లయితే ఆత్మీయంగా మనం చూసినట్లయితే ఆత్మ ద్వారా ఆ యొక్క పోలిక మార్చబడుచు ఉన్నది. ఎలాగన మార్చబడుచున్నారు అని మనం గమనించినట్లయితే ఈ లోకములో మనం అందరము కూడా మన ఇష్టానుసారంగా దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి, దేవుడిచ్చిన స్వాతంత్రమును బట్టి మనం ఎంతో చక్కగా సాగిపోతున్నాం. మన ఇష్టానుసారంగా మనము ఏం చేస్తున్నాం? బ్రతుకుతూ ఉన్నాం.
అయితే దేవుని విశ్వాసులారా, దేవుని చిత్తము ఏదో దానిని గ్రహించువాడు మాత్రమే దేవుని యొక్క రాకడలో ఎత్తబడే వారి వరస్సులో ఉంటారట. మరి దేవుని చిత్తమును కాక వారి ఇష్టానుసారంగా నడిచిన వారి పరిస్థితి ఏమిటి అని మనం గమనించినట్లయితే, ఇక్కడ తప్పిపోయిన కుమారుని మనము చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని మనము చూస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన నా ఆస్తి నాకు ఇచ్చివే అని చెప్పి తండ్రి యొద్ద తనకున్నటువంటి ఆస్తి అంతా, తనకున్న వాటా అంతా తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. తన యొక్క స్నేహితులతో ఆయన ఏం చేశాడంటే చక్కని వ్యాపారం చేశాడు, కానీ దానిలో ఆయనకు మాత్రం ఏమి రాలేదు, లాభము రాలేదు. ఉన్నదంతా కూడా ఏమైంది, తుడిచిపెట్టిపోయిందట. మరి ఉన్నదంతా పోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్న ధనముతో పాటు ధనం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆయన దగ్గర ఉన్న స్నేహితులు కూడా వెళ్ళిపోయారట. దేవుని స్తోత్రం. అలాగనే మన దగ్గర ధనం ఉన్నప్పుడే మన దగ్గర ఎవరు ఉంటారంట, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. అంతేనమ్మా, మన దగ్గర ధనం ఉంటేనే మన దగ్గర స్నేహితులైన వారు ఉంటారట, బంధువులైన వారు ఉంటారట. అలాగనే ఎక్కడో బీరకాయ పీసు స్నేహితులు కూడా, బీరకాయ పీసు బంధువులు కూడా మేము మీ వారమే అని చెప్పి వస్తూ ఉంటారట. దేవుని స్తోత్రం. ఎప్పుడు బెల్లం ఉన్నప్పుడే, అంతేనా? మీరు అంటారు కదా, బెల్లం ఉన్న చోటకే అమ్మా, మీరు అందరూ అలాగే వెళ్తున్నారేమైతే ఏమా. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, మరి ఈయన వద్ద నుండి దూరముగా వెళ్ళిపోయి ఆస్తంతా కూడా దుర్వ్యాపారం వలన పాడు చేశాడు, ఆస్తంతా కూడా ఖర్చు పెట్టి వేశాడు. అయితే ఆ యొక్క తండ్రి మాటను ఆయన లెక్క చేయలేదు. లెక్క చేయకుండా వారి ఇష్టానుసారంగా ఆయన సాగిపోతున్నాడు. అయితే చివరకు ఆయన ఎటువంటి స్థితిలోనికి వచ్చాడు అంటే, అతనిలో మార్పు రాలేదు గనుక, అతనిలో మార్పు రాలేదు గనుక ఇప్పుడు ఆకలి బాధను బట్టి ఆయన చేసిన పని ఏమిటంటే, పందులు తినేటువంటి పొట్టును ఆయన తినవలనని ఆశపడి అతనికి తినేదానికి ఏమీ దొరక్క ఏం చేస్తున్నాడు ఆయన ఇప్పుడు, ఆ పందులు తినే పొట్టును మాత్రమే తింటూ ఉన్నాడు. ఆ పందుల దగ్గరికి వెళ్తే దుర్వాసన వస్తూ ఉంటుంది. అటువంటి దుర్వాసనలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆహారము లేక వస్త్రము లేక ఆయన ఆకలితో అల్లాడిపోతూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడంటే, తండ్రి యొద్ద ఉన్నంత వరకు కూడా బుద్ధిమంతుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధిహీనుడిగా మారిపోయాడు. అలానే ఈ దినాల్లో చాలా మంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత నా ఇష్టం అని వెళ్తూ ఉన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత నా ఇష్టము అని వెళుతూ ఉన్నారు. చివరికి వారు కూడా ఏం చేస్తున్నారు వారు ఉద్యోగం నుండి వచ్చే సొమ్ము సరిపోక వారు కూడా బాధపడుతూ ఉన్నారట. చూడండి, మరి ఈ యొక్క బుద్ధిహీనుడిగా ఉన్నటువంటి ఈయన దేవుని తండ్రి అంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, తండ్రి యొద్దకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎలా మారిపోయాడంటే బుద్ధిమంతుడిగా మారిపోయాడంట. 17వ వచనం చదవండి ఒకసారి. అయితే కూలివానికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. గనుక ఇలాగన ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నా తండ్రి యొక్క అనేక మందికి ఏమన్నదంట, కూలివానికి ఆహారం ఉన్నది, నేనైతే ఇక్కడ ఆహారము లేకుండా బుద్ధిహీనుడుగా ఉన్నాను. కనుక దేవుని విశ్వాసులారా, మరి తండ్రిని ఇంటిని కూడా మరిచిపోయాడు. గనుక మరిచిపోయినటువంటి సమయంలో ఈయన ఎలా ఉన్నాడంటే మార్పు లేనివాడిగా ఉన్నాడు. మరలా మార్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడు, తండ్రిని రెండవది ఇంటిని కూడా ఆయన ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. గనుక ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడంట, నా తండ్రి ఇంటికి వెళితే నా తండ్రి పని వాళ్ళు ఒక పనివాడిగా ఉండాలి అనుకున్నాడు. దేవుని స్తోత్రం.
అంటే ముందేం లేదు ఆయనలో, ఏమా బుద్ధి లేదు గనుక, అలాగనే మార్పు లేదు. మూడవదిగా ఆయనలో ఏమున్నదంటే అహంకారం ఉన్నది. నా దగ్గర ఎంత ధనం ఉన్నది, నా తండ్రి ఎంత ధనవంతుడు అనేటువంటి అహంకారం ఆయనలో ఉన్నదట. మరి ఈయనకు బుద్ధి వచ్చిన తర్వాత బుద్ధి లేనంత వరకు ఎక్కడి వరకు వెళ్ళిపోయాడంటే ఆయన పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడిపోయాడు. తీరా బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే తన తండ్రి యొద్దకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడట. దేవుని స్తోత్రం. మరి మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కూడా మన పాపములను మనము దాచిపెట్టుకొనకుండగా ఏం చేయాలంట? మన పాపాలు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే దేవుడు వాటి నుండి నీకు తప్పిస్తాడంట. చూడండి, ఎవరైనా ప్రతి వాడు కూడా, ఆత్మ ఉన్న ప్రతి వాడు కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థనలో దేవుడు మనకి ఏం చేస్తాడంటే మనలో ఉన్న పాపాలన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకునేటప్పుడు మనలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తుంటాడు. జ్ఞాపకం చేస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా నీవు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆ పాపము నుండి తప్పుకున్నట్లయితే దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు సంపాదించుకుంటావు. దేవుని స్తోత్రం. మరి పాపములను ఒప్పుకొనకుండగా ఈ చిన్న కుమారుని వలె నా ఇష్టం అని వెళ్ళిపోతే చివరికి ఆయన ఆహారము లేకుండా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఇటువంటి ఇప్పుడు ఆహారం లేనివాడు ఉన్న ఈయన బుద్ధిహీనుడిగా ఉన్నటువంటి ఈయన బుద్ధి వచ్చిందట. ఇప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఏ తండ్రి అయినా మన పరమ తండ్రి అయినటువంటి యేసయ్య యొద్దకు వెళ్ళాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి మనకు కూడా అటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమా, ఇక నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నాకున్న శ్రమ పోవటం లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకున్న బాధ పోవటం లేదు అన్నటువంటి సమయంలో చివరికి ఎక్కడికి వస్తారంట? దైవ సన్నిధిలోనికి వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. కనుక మరి ఈయనకి బుద్ధిగా వచ్చినప్పుడు ఏం చేశాడు? చూడండి, 15వ అధ్యాయం 22వ వచనము. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించాను. అంటే ఈయన చెప్పులు లేనివాడుగా ఉన్నాడు, రెండవది వస్త్రం లేనివాడుగా ఉన్నాడు, మూడవదిగా మనం గమనించినట్లయితే ఆభరణము లేనివాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడమ్మా? ఆభరణము లేనివాడిగా ఉన్నాడు. సమస్తము కూడా ఆయన దగ్గర పోయినది. ఇప్పుడు దేవుని యొద్దకు అనగా తన తండ్రి యొద్దకు వచ్చేసరికి నా తండ్రి ఏం చేశాడు? ఏమా 22వ వచనములో ఆయనకు మొట్టమొదట వస్త్రములను ఇచ్చి ఉన్నాడట. అలానే దేవుని యొద్దకు మనం కూడా వస్తే ఆయన కూడా మనకి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేసేవాడై ఉన్నాడట. ఆ దేవుడిచ్చే 7 వస్త్రాలు ఉన్నాయి. ఆ వస్త్రములను మనం ధరించుకొనవచ్చు ఎప్పుడు? ఆయన సన్నిధిలోని ఉన్నప్పుడు. రెండవదిగా మనం చూసినట్లయితే అక్కడ ఆయన చేతికి ఏం పెట్టాడు? ఉంగరం. అనగా ఎటువంటి ఆభరణము లేనివాడుగా ఉన్నటువంటి ఈయనకు తండ్రి ఏం ఇచ్చాడు? ఒక చక్కటి ఆభరణమును ధరింపచేశాడు. అలానే దేవుని విశ్వాసులారా, ఇలాగన ఆయనకి ఇక్కడ వచ్చినది ఏమిటి అంటే ఆయన కాళ్ళకి ఏమి లేవంట? చెప్పులు లేవు. ఇప్పుడు ఆయన చెప్పులు తొడిగించి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. కనుక ఇలాగన మనం గమనించినట్లయితే ఈ ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చాడు, ఆభరణములు ఇచ్చాడు, చెప్పులను ఇచ్చాడు, అన్నిటినీ ఇచ్చి చివరగా ఆయన అంటున్నాడు కదా, ఆయన ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే పందులు తినే పొట్టు తినేటువంటి ఈయన తండ్రి యొద్దకు వచ్చేసరికి మరి 23వ వచనములో తండ్రి ఏం చేస్తున్నాడో చూడండి. అమ్మా, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము అంటున్నారు. ఇక్కడ ఆయనకి ఏం లేదు, నా ఇష్టం అని వెళ్ళిపోయిన ఒక చిన్న కుమారుడికి ఏమైంది? ఆహారం లేకుండా పోయాడు. తీరా తండ్రి వద్దకు వచ్చేసరికి ఆయన క్రొవ్విన పశువును ఆయనకు ఆహారముగా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని విశ్వాసులారా, ఇలాగన మనం దేవుని వైపు మనం చూసే వారిగా ఉన్నట్లయితే చాలా మంది లోకం వైపు చూస్తూ ఉంటారు.
చాలామంది మనుషుల వైపు చూస్తుంటారు, మరికొంతమంది ధనం వైపు చూస్తూ ఉంటారు, మరికొంతమంది అధికారం వైపు చూస్తుంటారు. ఇవన్నీ కూడా వ్యర్థమే. ఎవరి వైపు చూడాలి? మనము యేసయ్య వైపు చూడాలి. ఆయన వైపు ఇప్పుడు ఈ చిన్న కుమారుడు అన్నీ పోగొట్టుకొని తన తండ్రి వద్దకు వచ్చాడు కనుక ఇప్పుడు ఆయన అన్నిటినీ కూడా ఆయనకు దయచేస్తున్నాడు. అలాగని ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు కూడా నీకున్నవన్నీ పోయినవని అనుకున్నా కానీ ఆయన సన్నిధికి వస్తేనట మరలా ఎలా వస్తుంది? ఏమా, నూతనమైనటువంటి వస్త్రములు దేవుడు నీకు దయచేసేవాడై ఉన్నాడట. చక్కటి ఆభరణములను ఆయన నీకు దయచేసేవాడై ఉన్నాడట. కనుక ఆయనతో నీవు సహవాసము చేయాలి, లోకముతో సహవాసము కాదు అన్నాడు. 24వ వచనం చూడండి. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోష పడసాగిరి. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇదే దాసుని విషయములో మనం చూసినట్లయితే ఇగో ఆయన తగ్గించుని ఒక్క మాట మాట్లాడుతున్నాడు. 19వ వచనములో ఏమంటున్నాడు? తనలో తానే అనుకుంటున్నాడట. పందులు పొట్టు తినేటువంటి సమయములో ఒక మాట అనుకుంటున్నాడంట, తన్ను తాను తగ్గించుకొని. ఏమని? ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూని వాళ్ళు ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. తనలో తానే అనుకుంటున్నాడట. తనలే తానే అనుకోవడం అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే తన ఆత్మతో ఆయన చెప్పుకుంటున్నాడు. అలానే దావీదు కూడా చెబుతూ ఉన్నాడు. ఏమని? చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయంలో కూడా దావీదు తన్ను తాను తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? 103వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. మరి దేవుడు చేసిన ఉపకారాలన్నీ మన జ్ఞాపకం ఉన్నాయా, మర్చిపోయామా? చెప్పండి. అయిపోయిన వెంటనే మర్చిపోతుంటారు కొంతమంది. అయిపోయిన వెంటనే మర్చిపోతూ ఉంటారు. దేవుడు చేసి కార్యం చేసిన వెంటనే మర్చిపోతుంటారు. మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకమని చెప్పి దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. అలాగే చిన్న కుమారుడు కూడా తన ప్రాణంతో తనలో తానే తన ఆత్మతో మాట్లాడుకుంటున్నాడు. ఇక మీదట నీ కుమారుడును అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను, ఎందుకంటే నా ఇష్టం అని చెప్పి నేను వెళ్ళిపోయాను కనుక నా ఇష్టము ఆయన ఎక్కడికి తీసుకెళ్ళింది? ఆహారం లేనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది. గనక మరలా తిరిగి తండ్రి యొద్దకు వచ్చేసరికి ఆయన ఏమయ్యాడంటే వారసుడుగా మార్పు చెంది ఉన్నాడట. దేవుని స్తోత్రం. మరి మనము కూడా దేవుని వారసులముగా ఉండగలము అన్నారు. దేవునికి వారసులముగా ఉండగలమన్నారు. కనుక ఆయనకు వారసులముగా ఎలా ఉండగలము అని మనం గమనించినట్లయితే ఇక్కడే మరి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. అంటే అటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు నీవేమవుతావంట? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని తన్ను తానే ఆయన మార్చుకున్నాడు. అలాగే మనము కూడా మార్పు చెందాలి. మనతో మనమే, మన ఆత్మతో మనమే దావీదు వలె, దేవుని వలె, ఈ చిన్న కుమారుని వలె మనలో మనమే మాట్లాడుకుంటూ, మన ఆత్మతో మనం మాట్లాడుకుంటూ, మన శరీరంతో మనం మాట్లాడుకుంటూ, మన అవయవాలతో మనం మాట్లాడుకుంటూ దేవుని వైపు మనము చూసేవారిగా ఉండాలి. దైవ సన్నిధిలో మనము సాగిపోయేవారిగా ఉండాలి.
ఏమా అటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబం అంతా రక్షింపబడుతుందంట. నీవు కూడా దేవుడు రక్షించేవాడన్నా. అట్టి ధన్యత భాగ్యము తండ్రి మనందరకు ఈ కడవరి కాలంలో దయచేయునుగాక. సకల యుగములలో అక్షుడును అదృశ్యుడును రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయన, ఇంతవరకు విన్నటువంటి వాక్యములు మా హృదయములలో భద్రపరచండి ప్రభా. కడబూరం రోగగాన్ని నాయన మమ్మందరినీ కూడా సిద్ధపరుస్తానని సెలవిచ్చినావు. అలానే ప్రభా నాయన మృతులు అక్షయులుగా లేపబడతారన్నావు. నాయన మార్పు చెందుతామన్నావు తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే తండ్రి, ఇదిగోనైనా నా కాలములో ఆనాటి కాలములో ప్రభా చిన్న కుమారుడు నా ఇష్టము నా ఆస్తి నాకు ఇచ్చివేయండి ప్రభా తండ్రి యొద్ద నుండి దూరం అయిపోయిన ఆయన పందులు తినే పొట్టు తినేటువంటి స్థితిలోకి వచ్చారు. అటువంటి ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ప్రభా నాయన వస్త్రము లేనటువంటి ఆయనకి ప్రశస్త వస్త్రములు ఇచ్చావు. ఆభరణము లేనటువంటి ఆయనకు ఉంగరమును తొలగించావు. అలానే చెప్పులు లేనటువంటి ఆయనకు చెప్పులను ఇచ్చావు. ఆహారమునకు బదులుగా నీవు విందు చేస్తావు తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే తండ్రి నాయన ఆయనకు ప్రభా నాయన ఇదిగో తండ్రి దాసునిగా ఉన్నటువంటి ఆయనను వారసునిగా మార్చిన గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. అలానే తండ్రి నాయన జక్కయ్య కూడా ఇదిగో నిన్ను చూడగోరి మేడు చెట్టు ఎక్కినప్పుడు ఆయనలో ఆతృత వైపు చూసిన తండ్రి నాయన ఇదిగో ప్రభా ఆయన ఎంతో నాయన సుంకపు గుత్తదాడుగా ఉన్నటువంటి ఆయనను ప్రభా నీవే మార్చావు తండ్రి, నీకే స్తోత్రములు వందనములు చెల్లించుకొనిచున్నా. నాయన పాపిగా ఉన్నటువంటి ఆయనను నాయన ఇదిగో ప్రభా పరిశుద్ధునిగా మార్చివేసిన తండ్రి, నీకే స్తోత్రములు. అలానే తండ్రి ఆయన తండ్రి ఇదిగో నిన్ను చేర్చుకొని ఉన్నాడు గనుక 4 గింతలు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు తండ్రి, నీకే స్తోత్రములు. అనేక మందికి నాయన సహాయము చేసేవాడిగా నీవే మార్చిన గొప్ప దేవానికి స్తోత్రములు. అలానే తండ్రి ఇదిగో ప్రభా నాయన పాపిగా ఉన్నటువంటి ఆయనను నాయన రక్షణ అయినటువంటి ఆయనను రక్షణ కలిగిన గృహముగా మార్చివేసావు తండ్రి, నీకే స్తోత్రాలు. అలానే మా అందరికీ కూడా అటు రక్షణ భాగ్యమును దయచేసి మేమందరము ఆ బూర శబ్దము వినగానే మేమందరము సిద్ధపడే భాగ్యము మా అందరికి దయచేసి మేలు కలగచ్చేయమని నాయన ఇదిగో ప్రభా ఈ రాకడ నెలలో ఉన్నటువంటి మేమందరము కూడా నాయన రాకడకు సిద్ధపడగలిగే భాగ్యం మా అందరికి దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందు నెరవేరునుగాక. మనదైన ఆహారాన్ని మాకు దయచేయము, మెల్ల ప్రార్థిస్తాం క్షమించిన ప్రకారం క్షమించండి, మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసం నీతిమంతుని ఆశీర్వాదం చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కూడి వచ్చిన పడిన వారందరికీ ఆయన కృపతోడు ఇండి నడిపించును గాక. అందరికీ మరణం.